శ్రీమతే రామానుజాయ నమః. ఈ కలియుగంలో నామ సంకీర్తన భవసాగరాన్ని దాటించే ముఖ్యమైన నావ కాబట్టి, అడవిలో లోతైన బావిలో పడినవాడు ఎట్లయితే గట్టిగా అరిస్తేనే ఏ బాటసారైనా రక్షిస్తాడో, అట్లే నీవు గొంతెత్తి రామ కృష్ణ నరసింహ అని పాడితే అదే ప్రార్థనగా స్వీకరించి స్వామి రక్షిస్తాడు. భజన చేస్తే ప్రార్థన పూజ చేసినట్టే. చెట్టు కింద గట్టిగా చప్పట్లు కొడుతూ హుష్ అని అరిస్తే పక్షులు ఎగిరిపోయినట్లుగా మన చప్పట్లతో కూడిన భజన వల్ల మన మనస్సులోని అర్షిడ్వర్గాలైన కామ క్రోధ లోభ మద మోహాలు అన్నీ తొలగిపోతాయి. భజన వల్ల బీపీ షుగర్లు నియంత్రించబడతాయి. భజన వల్ల మనస్సు ప్రశాంతతను పొంది ఆందోళనలు తగ్గి కుదురుగా ఉంటుంది. నా బిడ్డ అన్నీ పక్కన పెట్టి నా కోసం వచ్చి భజనలో పాల్గొన్నాడే అని స్వామికి మన మీద దయ కలుగుతుంది. రామదాసు, అన్నమయ్య, తుకారాం తదితరులు భజనతోనే తరించారు. భజనలు అన్ని కులాల వారిని ఆకర్షిస్తాయి కాబట్టి తద్వారా అందరూ ఒకటే, ధనిక పేద తేడా లేకుండా సమత్వాన్ని, ప్రపంచ శాంతిని సాధించగలం. కాబట్టి భక్తితో ఉత్సాహంగా మధురంగా పాడుతూ వీలున్నప్పుడల్లా అందరం భజనలలో పాల్గొందాం. ఒక పూట భోజనం మానినా పర్వాలేదు, కానీ ఒక్క భజన మానినా మనకు ఎంతో వెలితి. కాబట్టి భజనకు పిలిస్తే తప్పక వెళదాం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. లోకా సమస్త సుఖినో భవంతు.